నెల్లూరులో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన నేత నాగబాబు ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ సిబ్బందిని జనసేన నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలకు ఒకలా, ప్రతిపక్ష పార్టీల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల కార్యక్రమానికి చేసిన ఏర్పాట్లు సాయంత్రంలోపు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీల తొలగింపుతో నిరసన చేపట్టిన జనసేన నేతలను అరెస్టు చేయాలని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్. నెల్లూరులో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన నేత నాగబాబు ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ సిబ్బందిని జనసేన నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలకు ఒకలా, ప్రతిపక్ష పార్టీల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల కార్యక్రమానికి చేసిన ఏర్పాట్లు సాయంత్రంలోపు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీల తొలగింపుతో నిరసన చేపట్టిన జనసేన నేతలను అరెస్టు చేయాలని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మున్సిపల్ కమిషనర్ ఫ్లెక్సీలను సాయంత్రం లోపు తొలగించాలని ఆదేశించారు. అయితే జనసేన నేతలను అరెస్టు చేయాలని కూడా ఆదేశించారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? రాధిక, నెల్లూరు రవీంద్రనాథ్ ఠాగూర్ లో 2 రోజుల పాటు జనసేన పార్టీ నాగబాబుతో జనసేన జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు జరిగింది. దానికోసంగా ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగింది. ఇటు డివైడర్ మధ్యలో ఫ్లెక్సీలు, అదేవిధంగా జెండాలు ఏర్పాటు చేయడంతో ఈ నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం చూపించి ఆ యొక్క జెండాలను, ఆ ఫ్లెక్సీలను తీసేయాలి అని చెప్పి అప్పటికే అక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులు కొన్ని జెండాలను కూడా తీసేయడం జరిగింది, కొన్ని ఫ్లెక్సీలను తీసేయడం కూడా జరిగింది. ఇది గమనించిన జన సైనికులు అక్కడికి చేరుకొని మా జెండాలు ఎందుకు తొలగిస్తారు, అధికార పార్టీకి ఒకలాగా మాకు ఒకలాగా ఎందుకు ప్రవర్తిస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించే క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి మున్సిపల్ కార్మికులు వెంటనే కమిషనర్ కి తెలపడంతో అక్కడికి కమిషనర్ వెంటనే చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పి, ఏదైనా వర్షాలు వస్తే ఈ ఫ్లెక్సీలు కింద పడితే ఏదైనా ప్రాణాపాయం జరిగితే నష్టం వాటిల్లే పరిస్థితులు ఉంటాయని కాబట్టి వీటిని తొలగించాలి అని అడగడం జరిగింది. అడిగిన క్రమంలో జన సైనికులు జనసేన పార్టీ వాళ్ళు కడితేనే మీకు అడ్డం వచ్చాయా, వైసీపీ వాళ్ళు కట్టిన ఫ్లెక్సీలు అడ్డం రాలేదని చెప్పి కూడా ప్రశ్నించడం, వారి మధ్య కొంతసేపు వాగ్వాదం కూడా జరిగింది. అయితే మొత్తానికి కూడా ఈ 2 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీల్ని ఏటికేలకి తీయాలని వాగ్వాదించడంతో ఆ జన సైనికులు తీవ్రంగా వారితో వాదించడం జరిగింది. వాదించిన క్రమంలో సాయంత్రం లోపల ఫ్లెక్సీలు తీసేయాలి, లేదంటే వర్షం ప్రభావం ఉంది కాబట్టి వర్షం ప్రభావం వల్ల ఆ ఫ్లెక్సీలు ఏదైనా ట్రాఫిక్ లో పడితే జనాలకు ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది కాబట్టి వాటిని ఫ్లెక్సీలను తొలగించాలని జరిగింది. అయితే కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ వద్ద ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి సాయంత్రం 6 గంటల లోపల కూడా ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పడం, అయితే దానికి అనుకూలించినటువంటి జన సైనికులు కూడా సాయంత్రానికి ఫ్లెక్సీలు తొలగించడానికి కూడా చెప్పడంతో కొంతమేర అంతవరకు అయితే గొడవ అయితే సద్దమణిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద అక్కడ అయితే వాదించినటువంటి కొంతమంది జన సైనికులు అయితే ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ ఆదేశించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఆ క్రమంలో అక్కడ రికార్డింగ్ అయినటువంటి జన సైనికుల మీద కూడా కేసు నమోదు చేసేదానికి కూడా ఇప్పుడు వరకు ఉన్నైతే సమాచారం వరకు వారి పైన కూడా కేసులు పెట్టేదానికి కూడా చూస్తున్నారని కూడా మనకి ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. రాధిక, సురేందర్, ప్రస్తుతం అయితే టోటల్ గా పరిస్థితి అదుపులోకి వచ్చిందని అనుకోవచ్చు. పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇప్పుడు వరకు అయితే ఉన్నంత వరకు అక్కడ ఉన్న పరిస్థితి అయితే సర్దుమందికి నిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లెక్సీలు వారు తొలగిస్తానని చెప్పడం, సాయంత్రానికి తీస్తానని చెప్పడంతో అక్కడి నుంచి కమిషనర్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ర్యాష్ గా ప్రవర్తించారో ఐఏఎస్ కాబట్టి కమిషనర్ వికాస్ మర్మత్ ఐఏఎస్ కాబట్టి కమిషనర్ గా ఉన్నారు కాబట్టి ఆయన మీద దురుసుగా ప్రవర్తించిన వారి మీద ఆయన అయితే
వారి మీద కేసులు పెట్టాలని అయితే అక్కడ వన్ టౌన్ సిఐ సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు దాని మీద కూడా యాక్షన్ తీసుకునేందుకు ముందుకు వెళ్లేదానికి కూడా వెళ్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే ఎవరి మీద కూడా కేసు నమోదు చేయలేదు. నమోదు చేస్తారనే మటుకు నమోదు చేయాలని మటుకు కమిషనర్ ఆదేశాలు చేయడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లో ఏదన్నా కేసులు కడతారా లేదనంటే వారిని సర్దు చెప్పి పంపిస్తారా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. అయితే మొత్తం మీద ప్రస్తుతానికైతే అక్కడ గొడవ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. రైట్ సురేందర్, ర్యాష్ గా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పిన మాట. అయితే దీనిపైన జనసేన నేతలు ఏమంటున్నారు? కేసులు నమోదు చేసినా ఫ్లెక్సీలు ఇప్పుడు తొలగించినా ఎంత దూరమైన పోరాటం చేస్తాము. జన సైనికులు చేతులు కట్టుకొని లేరు. ఈ ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మా మీద కేసులు పడితే మేము రాష్ట్ర ధర్నాలు నిరసనలు తెలిపేదానికి ఇటు రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్రంలో అంతా కూడా ఆందోళన చేపడతాము. మా మీద కేసులు పడితే మేము ఊరుకోము. మా ఫ్లెక్సీలు తొలగించారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన క్రమంలో మా మీద ఫ్లెక్సీలు తీసేశారని చెప్పి దురుసుగా ప్రవర్తించారని కేసులు కడతానని చెప్పడం కమిషనర్ మీద అసంతృప్తి అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ యొక్క ఫ్లెక్సీల్ని తొలగించే క్రమంలో చెప్పి మాకు చెప్పకుండా తొలగించడం, ఎవరెవరో వచ్చి ఆ యొక్క ఫ్లెక్సీల్ని కత్తిరించడం, జనసేన అయితే వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని కాకుండా ఓన్లీ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఇది ఇది మంచిది కాదని చెప్పి కూడా జన సైనికులు వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలోనే వారు కూడా వారి ఫ్లెక్సీల్ని తొలగించారని చెప్పి వారు బాధతో ఆ యొక్క ఉన్నటువంటి ఆవేశంలో ఉన్నటువంటి జన సైనికులు ఆ మీటింగ్ లో ఆత్మీయ సమావేశంలో ఉన్నటువంటి జన సైనికులు ఒక్కసారిగా ఫైర్ అవడం జరిగింది. ఈ ఫైర్ అయిన క్రమంలో వారిని అదుపు చేసేదానికి కేసులు కడతామని చెప్పారా లేదనంటే నిజంగానే కేసులు కడతారనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఆ జన సైనికులు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి ఆత్మీయ సమావేశం నాగబాబు వచ్చారని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మీయ సమావేశం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి, ఒక భయాందోళన కూడా కొంతసేపు అక్కడ జరిగింది. ఎందుకంటే కమిషనర్ రావడం, అక్కడికి దాదాపుగా 20-30 మంది పోలీసులు చేరుకోవడం, వారందరినీ పక్కకి నెట్టేయడం, ఈ ఫ్లెక్సీలు తొలగించడం, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ లో వెళ్తున్నటువంటి వారందరూ కూడా భయాందోళన చెందారు. అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే మొత్తం మీద ఈ యొక్క జనసేన ఫ్లెక్సీలు వారైతే నెల్లూరు నగరంలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద వీరి మీద కేసులు కడతారా లేదనేది కూడా వెయిట్ చేయాల్సి ఉంది. అయితే కేసులు కడితే మటుకు వారు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇటు జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతాము, నిరసనలు తెలుపుతాము, ధర్నాలు తెలుపుతాము, మా జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించడం జరిగింది. రాధిక, థ్యాంక్ యూ సురేందర్.